హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. వీడియో తమ్నేల్ చూస్తారు కదండి. మనం ప్రతి పూజ ఎవరితో మొదలు పెడతాం? మనం వినాయకుడితో మొదలు పెడతాం. సో వినాయకుడికి సంబంధించిన శ్లోకం అంటే మనకి మొదటిగా జ్ఞప్తికి వచ్చేది శుక్లాంబరధరం శ్లోకం. కానీ ఆ శ్లోకం యొక్క భావం మీకు తెలుసా? పైగా శుక్లాంబరధరం శ్లోకం 2 శ్లోకాలుగా ఉంటుంది. కానీ చాలా మందికి మాక్సిమం ఒక శ్లోకం మాత్రమే తెలుసు. సో ఆ వినాయకునికి సంబంధించిన వినాయకుని పూజకు సంబంధించిన శ్లోకాలు, ఆ వినాయకుడిని స్తుతించే ఆ 2 శ్లోకాలు మరియు దాని యొక్క భావార్థం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ కూడా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో వినాయక చవితి సిరీస్ సందర్భంగా, ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా నేను వినాయకుడి గురించి ఆ వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మొదటిది వచ్చేసి వినాయక నవరాత్రుల్లో మనం ఉపయోగించే పత్రి ఎన్ని రకాలు, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి అనే ఒక వీడియో చేశాను. మనం కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పత్రిని ఉపయోగిస్తాం. ఎందుకు అలా ఉపయోగిస్తాము, ఆ 21 రకాల పత్రి యొక్క ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు ఆ వీడియోలో తెలుసుకుంటారు. అలాగే ఇంకొక వీడియో ఏంటంటే వినాయకుని యొక్క రూపం ద్వారా, ఆ వినాయక విఘ్నరాజు రూపం ద్వారా మనము ఏమి నేర్చుకోవచ్చు. 9 రకాల అంశాలు మనం వినాయకుని రూపం ద్వారా నేర్చుకోవచ్చు. ఆ అంశాలు ఏంటనేవి నేను ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ 2 వీడియోస్ కూడా మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ ఆ 2 వీడియోస్ చూడండి. అలా ఎటువంటి శుభకార్యాలు చేద్దామన్నా వాటన్నిటికీ కూడా విఘ్నాలు రాకుండా మనం ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుంటాం. సో మరి అటువంటి ఆ విఘ్నేశ్వరుని తలుచుకునే యొక్క శ్లోకాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి కదా. అలాగే వాటి భావం కూడా తెలుసుకోవాలి కదండి. అదేంటో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది మొదటి శ్లోకం. దీని కంటిన్యూషన్ వచ్చి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇది 2వ శ్లోకం. చాలా మందికి మొదటి శ్లోకం మాత్రం తెలుసు. మాక్సిమం కొందరికి 2 తెలుసుంటే, కొందరికి మాత్రం మొదటి శ్లోకం మాత్రమే తెలుస్తుంది. ఎందుకు అనగా ఇది విష్ణు సహస్రనామాల్లో కూడా స్టార్టింగ్ అనేది వస్తుంది. ఈ శుక్లాంబరధరం అనే శ్లోకము వినాయకుడికి మనం ఉపయోగిస్తాము, అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఎక్కువగా ఈ శ్లోకం వినాయకుడి పూజ కానీ వినాయకుడిని తలుచుకోవాలి అని అంటే 99% అందరూ కూడా ఈ శుక్లాంబరధరం పద్యమే చెప్తారు. కాబట్టి ఇది వినాయకునికి ఎక్కువగా చెందింది అని ఒక డిబేట్ కూడా ఉంది దీని గురించి. ఇది విష్ణుమూర్తిదా లేకపోతే వినాయకుడిదా అనేది. ఇది వినాయకుడికి సంబంధించిన శ్లోకం అండి. చాలా మంది దీని గురించి డిబేట్ కూడా చేస్తారు. సో ఇది వినాయకుడి శ్లోకము. దీని యొక్క అర్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణుం అనగా శుక్లమైన అంబరములు అంటే తెల్లని వస్త్రాలు ధరించిన వాడు. అంబరం అంటే వస్త్రం, శుక్లం అంటే తెలుపు, తెల్లని వస్త్రాలు ధరించిన వాడు. విష్ణు వంటి వాడు. శుక్లాంబరధరం విష్ణు. శశివర్ణం చతుర్భుజం. శశి అనగా చంద్రుడు అని అర్థం. వర్ణం అంటే రంగు, చంద్రుని రంగులో ప్రకాశిస్తున్నటువంటి వాడు. శశివర్ణం చతుర్భుజం. చతుర్ అంటే 4 భుజాలు కలిగినవాడు, అంటే 4 చేతులు కలిగిన వాడు అని అర్థం. ప్రసన్నవదనం ధ్యాయేత్ అంటే ఎల్లప్పుడూ కూడా ప్రసన్నమైన వదనంతో, వదనం అనగా ముఖము అని అర్థం. ప్రసన్నము అని అంటే చాలా ప్రశాంతంగా ఉండే యొక్క ముఖము. ప్రశాంతమైన ముఖంతో ప్రసన్న వదనం ధ్యాయేత్. తెల్లని వస్త్రాలు ధరించినటువంటి, విష్ణువు వలె ఉన్నటువంటి, అలాగే చంద్రుని వలె ప్రకాశిస్తున్నటువంటి 4 చేతులు కలిగినటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. సర్వ విఘ్నోపశాంతయే. అన్ని విఘ్నాలని ఉపసంహరించేటువంటి, అన్ని విఘ్నాలని తొలగించేటువంటి దేవా సర్వ విఘ్నోపశాంతే, నిన్ను నేను ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క మీనింగ్ వస్తుంది. దీని తర్వాత శ్లోకము అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. అగజానన, దీనిని విడదీయాలి. అగజ అంటే పార్వతీదేవి, నన అంటే కుమారుడు. అగజానన అంటే పార్వతీదేవి యొక్క కుమారుడు అని అర్థం. అగజానన పద్మార్కం. పద్మార్కము అనగా పద్మము వలె, ఆర్కం అంటే సూర్యుని వలె, ఈ రెండింటి వలె ప్రకాశవంతంగా ఉన్నటువంటి వ్యక్తి. పద్మము ఎంత మృదువుగా, చూడ్డానికి కళగా ఉంటుంది.
అదే రకంగా ఆర్కము సూర్యుని యొక్క తేజస్సు కూడా మన విఘ్నేశ్వరుడిలో ఉంది అని ఆ పదానికి అర్థం అనమాట. ఈ లైన్ కి మనకి 2 రకాల మీనింగ్లు వస్తాయి. ఒకటి ఇప్పుడు నేను చెప్పింది, అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనగా అగజానన అంటే పార్వతీదేవి యొక్క కుమారుడు, పద్మములాగా ప్రకాశించేటువంటి వాడు, గజాననం అహర్నిశం ఎల్లప్పుడూ కూడా గజముఖంతో ఉండేవాడు అని వస్తుంది. ఇంకొక పదం ఏంటంటే అగజానన పద్మార్కం అంటే గజము లేనప్పుడు, గజము కాకుండా పద్మము మీద కూర్చుని ఉండేవాడు. అగజానన పద్మార్కం అంటే గజము కాకుండా పద్మం మీద కూర్చుంటాడు. గజాననం అహర్నిశం ఎల్లప్పుడూ గజం మీద కూర్చుంటాడు అంటే ఎల్లప్పుడూ గజాన్ని అధిరోహిస్తాడు ఏనుగుని, అప్పుడప్పుడు పద్మం మీద కూడా కూర్చుని ఉంటాడు అని ఒక విధమైన మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా ప్రేరేపించేది మాత్రం మొదటి మీనింగే. అది ఏంటంటే పార్వతీదేవి యొక్క కుమారుడు అగజానన పద్మార్కం, పద్మము మరియు సూర్యప్రకాశాలతో కలిగి ఉన్నవాడు. అగజానన పద్మార్కం గజానన అహర్నిశం ఎల్లప్పుడూ గజముఖంతో ఉండేవాడు. అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఎన్నో దంతాలు కలిగిన వాళ్ళు భక్తులు, అనేక దంతాలు కలిగిన భక్తులు ఈ ఏకదంతుణ్ణి పూజిస్తారు అని అర్థం. అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఎన్నో దంతాలు కలిగిన వాళ్ళు భక్తులు ఈ ఏకదంతుణ్ణి పూజిస్తారు, ఉపాస్మహే పూజిస్తారు. ఇలా కూడా వస్తుంది. లేదా అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అంటే అనేక దంతాలు కలిగిన వాడే కానీ భక్తానాం భక్తుల కోసం ఏకదంతుడిగా అభివర్ణించబడతాడు లేదా ఏకదంతుడిగా కొలువుదీరి ఉన్నాడు అని కూడా అర్థం వస్తుంది. సో దీనికి ఈ 2 పదాలు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం తీసుకోవచ్చు, ఆ విధంగా మనం స్తుతించవచ్చు, ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. మొదటి లైన్ అగజానన ఎలాగ చెప్పాను, ఈ విధంగా అనేకదంతం భక్తానాం కూడా అదే రకంగా అనమాట. అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అంటే అనేక దంతాలు కలిగిన వాడు కానీ భక్తులకు మాత్రం ఏకదంతుడిగా కనిపిస్తున్నాడు. అదే రకంగా ఇంకొక మీనింగ్ ఏంటంటే అనేక దంతాలు కలిగిన వాళ్ళు అంటే మనుష్యులందరూ కూడా, అనేక దంతాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ ఏకదంతుణ్ణి, ఈ వినాయకుడిని పూజిస్తున్నారు, ఉపాసన పూజిస్తున్నారు అనే అర్థం కూడా వస్తుంది. సో అర్థమైంది కదండి. 2 శ్లోకాలు. మనం ప్రతి పూజ కూడా మొదలు పెట్టేది ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడిని తలుచుకుని ఆ వినాయకుడిని స్తుతిస్తాం. సో ఆ వినాయక స్తుతిలో భాగంగా ఈ 2 శ్లోకాలు కూడా అందరికీ తెలుసున్నవి. మరి ఈ 2 శ్లోకాలకి మీనింగ్ కూడా మనకు తెలియాలి కదా. సో ఇటువంటివన్నీ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ మీ ప్రత్యూష. అండ్ దీని మీద మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా, మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలనిపించినా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలుగుతారు. ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ రిప్లై ఫర్ దట్. అండ్ అలాగే అండ్ డో నాట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ మీ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను వీడియో ముందులో చెప్పాను కదనండి, 2 వీడియోస్ చేశాను వినాయకుడికి సంబంధించిందని. గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకుడికి సంబంధించి 2 ముఖ్యమైన వీడియోలు చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పనిసరిగా చూడండి. అండ్ డో నాట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ మీ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.